హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రూపసంధి వరల్డ్. ఈరోజు మనం వింటున్నాము సొంత చెరువు. అది తవ్వినది కూడా. ఆ ఊరి పేరు తమలాపురం. అందంగా ఉన్న చెరువు లేదు. ఇద్దరు స్నేహితులు కలిసి ఎలా అయితే చెరువుని నిర్మిస్తారో దాని గురించి ఈ కథ అంతా. అయితే తినే రాము సాంబార్ సేవు కలిసి ఒక చెరువుని నిర్మిద్దాం అనుకున్నారు. దాని గురించి పెద్దలతో మాట్లాడారు. వీరిలా మాట్లాడుతూ ఉండగా ఒక పెద్దగా వచ్చి, మీరు పని చేయలేరు, చాలా కష్టమైన పని అని హేళన చేస్తుంది. ఇది విన్న రాము ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు అక్కడ ముగ్గురు పెద్ద మనుషులు వచ్చి, మేము సాయం చేస్తాం అని రాముకి తోడుగా నిలబడ్డారు. తర్వాత చెరువు పనులు మొదలయ్యాయి. వారి అదృష్టం కాకపోతే అప్పటికే వర్షాకాలం మొదలైంది. దానితో వాళ్ళ చెరువు పని చాలా తొందరగా ముగిసింది. తర్వాత అందరూ పొలాలకు దారి తవ్వుకున్నారు. ఆ చెరువు నీళ్ళ కోసం అందరూ ఆనందంగా ఉన్నారు. కొన్ని రోజులయ్యాక రాము సాంబార్ శివు ఆ ఊరిని చూడడానికని వచ్చారు. ఆ ఊరు ఎంతో అందంగా పుష్కలంగా ఉండడంతో వాళ్ళెంతో ఆనందపడ్డారు. ఆ ఊరు మునిపటిలా లేదు. ఒకసారి ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుందామని రాము సాంబార్ ప్రజలను అడిగారు. వాళ్లకు వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే. కాబట్టి పిల్లలు కృషి చేస్తే దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు రాము సాంబార్ శివువే. అందుకే మీరు కూడా కష్టపడి చదువుకోండి, తర్వాత మంచి స్థాయిలోకి వస్తారు. ధన్యవాదములు. బాయ్ బాయ్.